ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఇది నా చివరి వీడియో. ముగింపు కూడా ఇదే, చివరి వాక్యములు కూడా ఇవే, ఇంకొక వీడియో ఉండదు. ఇప్పుడు అహం రిక్తః అస్తి, ఇది నా అనుభవం. ఇప్పుడు అహం రిక్తః అస్తి, నేను ఖాళీ అయి ఉన్నది, అది ఖాళీ అయి ఉన్నది, నేను అనేది అది. మొదట్లో భ్రాంతి చేతనో భ్రమల చేతనో దేనివల్లనో సహజంగానే నా యొక్క డిఫాల్ట్ మోడు ఈ విధంగానే ఉన్నది. నేను అంటే పుంలింగము, నేను అంటే స్త్రీలింగము, నేను అంటే నపుంసకలింగము. ఆ నేను ఏ లింగమునందు పడవేసినా కూడా పుం స్వరూప స్వభావములతో, స్త్రీ స్వరూప స్వభావములతో, వస్తు స్వరూప స్వభావంతో కలిసిపోతూ ఉన్నది అని. అలాగే 1989 నుండి కూడా 2019 వరకు కూడా శ్రీ రమణ సత్సంగ సాధనాలు బంగారము నంటి ఆభరణము ఉండగలదా, బంగారమును వదిలిపెట్టి ఆభరణం ఉండగలదా, ఆభరణంలో బంగారం లేకుండా ఆభరణం ఉండగలదా, ఇవి తర్వాత ఇట్లాంటి మాయలు స్వయంగా భగవాన్ ఈ విధంగా చేయటం పరీక్ష కాబోతే ఏమిటి? పరీక్ష అని తెలుసుకుంటే వాడు ఎండుకట్టే, పరీక్ష అని తెలుసుకోక అలాగే పడిపోతే తడికట్టకు శిక్ష వేయాలి ముందర. నీవు ఇక్కడ ఉంటావా ఉండవా అని ఒక టెస్ట్ కోసమనే ఇదంతా చేశారు. శ్రీ రమణ మహర్షి స్వరూప భగవాన్ ఇలాంటి స్వర్ణహస్తాక్షరి మాయల్లో 30 ఏళ్ళు నలగొట్టి చితకొట్టి బండకేసి ఉతికి ఇలా భక్తులను మార్చుకోవటం ఆయనకే బాగా సరదా కాబోలు. ఇది తెలియని భక్తులు బంగారమును వంటి ఆభరణం, బంగారమును అంటిపెట్టుకుని ఉండే ఆభరణం ఉండదు, బంగారం లేకపోతే ఆభరణం ఉండదు, ఆభరణం లేకపోతే బంగారం ఉండదు, ఆభరణంలో బంగారం ఉంది, తను విడిచి తనువేది అనే తానన్ని వాడు జ్ఞాని ధరించు అని ఇట్లాంటి మాయలైనటువంటి వాక్యాలు యొక్క శ్లోకాలు స్పష్టంగా రాశారు. కాబట్టి ఈ బంగారం లాంటి ఆభరణం ఉండగలదా? ఆభరణంలో బంగారం ఉంది, ఈ బంగారం ఆభరణాలు తయారు చేసుకోవడానికి మనకి వస్తుంది. తనువు విడిచి తనువేది, తనువులో నేనున్నాను, నేనులో తనువు ఉంది, కాబట్టి నేనులో తనువు నేను రెండు ఒకటే అనేటువంటి భావంతో భగవాన్ శ్రీ రమణ మహర్షి స్వయంగా తడికట్టెలకు శిక్ష పెట్టారు. ఎంత శిక్ష అంటే అది పరీక్ష అని వాడు తెలుసుకునేంత వరకు అక్కడే ఉంటాడు, ఎప్పుడు అక్కడే తిరుగుతూ ఉంటాడు. ఎప్పుడైతే ఆ లూప్ నుంచి బయటకు వస్తాడో, లూప్ నుంచి బయటకు వచ్చిన వాడు 0.01% ఉంటాడు. లూపులోనే ఇరుక్కుపోయేవాడు తడికట్టెలాగా ఆ లూపులోనే తిరుగుతూ ఉంటాడు ఎంతకాలమైనా కూడా. పరీక్ష పెట్టారు, మనం అక్కడ ఉండకూడదు, మనకి ఇంకే సంథింగ్ చేయాల్సింది ఉంది అని అక్కడ ఆ భగవంతుడి అనుగ్రహం అక్కడ లేకపోవడం వల్లే, భగవాన్ యొక్క అనుగ్రహం ఆ సమయంలో లేకపోవడం వల్లే ఈ విధంగా జరిగి ఉండవచ్చు. తడికట్టలాగే వచ్చి నువ్వు ఇక్కడ ఉండలేవు, నువ్వు ఇక్కడి నుంచి కూడా పారిపో అనే ఉద్దేశంతో కూడా ఆయన ఈ విధంగా చేసి ఉండవచ్చు. బంగారాన్ని విడిచి ఆభరణం ఏది, ఆభరణాన్ని విడిచి బంగారం ఏది, ఆభరణంలో బంగారం ఉంది కదా ఇటువంటి చెప్పి తర్వాత తనువు విడిచి తనువేది, తనువులో నేనున్నాను, నేనులో తనువు ఉంది, ఈ నేనులో తనువు కూడా ఉంది, ఈ సమస్త ప్రపంచము మొత్తం అంతా కూడా పరబ్రహ్మ స్వరూపమే అనేటువంటి మాయలు అనేటువంటివి చేశారు. అవన్నీ కూడా ఒక విధానంలో తడికట్టనైన నేను అది గ్రహించలేక అట్లాగే అదే నమ్మి అందరినీ అట్లాగే కొలుచుకుంటూ నమస్కారాలు పెట్టుకుంటూ ఉండేవాడిని. ప్రతి ఒక్కడిని అలాగే చేసేవాడిని. ప్రతి ఒక్కడిని వాళ్ళు ఇది అది అని ఏం ఆలోచించాల. వ్యవహారమందు వ్యవహారమే అనే మీరు ఎందుకన్నారో నాకు ఇప్పుడు అర్థమైంది. వ్యవహారమందు వాళ్ళు నీతో ఎలా ఉంటారో నువ్వు వారితో అలాగే వ్యవహరించవయ్యా. ఎక్కువ మందిని పోగు చేసుకోబాక, ఎక్కువ మందిలో నువ్వు నానమాక, ఎక్కువ వాళ్ళు నీ వాళ్ళలో కూడా నీవు నానమాక, ఇవి గమనించు, జాగ్రత్తగా ఉండు నాయనా అని చెప్పినప్పుడు ఎలా ఉన్నాను నేను? మీరు చెప్పినట్టే ఉన్నా. ఎవరి హృదయాల్లో నేను లేకుండా చేసుకున్నా,
నా హృదయంలో ఎవరూ లేకుండా చేసుకున్నా మీరు చెప్పినట్లే చేశా. అయితే ఇక్కడ ఎవరు ఎలా వ్యవహరిస్తున్నారో అలాగే వ్యవహరించు నాయనా అని చెప్పినప్పుడు మాత్రము మా అప్పట్లో శ్రీ దోనేపూడి బాలరామూర్తి గారి యొక్క తండ్రి గారు ఉండేవాడు. ఆ తండ్రి గారు బలరామూర్తి ఉండినప్పుడు ఆ తండ్రి గారు ఈ విధంగా రమణ సత్సంగాలు జరిపి అంతా పరబ్రహ్మ స్వరూపమే, అంతా ఎక్కడ చూసినా అంత అణువు కూడా అక్కడే ఉన్నది అని ఆయన చెప్పారు. ఆ విధంగా ఆయన చెప్పిన విధానాలన్నీ కూడా బంగారమును విడిచి ఆభరణం ఏది, ఆభరణాన్ని విడిచి బంగారం ఏది, తనువు విడిచి తనువేది, తనువులో నేనున్నాను, నేనులో తనువు ఉంది, ఈ సమస్త ప్రపంచము కూడా మొత్తం భగవత్ స్వరూపమే అని ఆయన డిక్లరేషన్గా చేసి అక్కడ కూడా పరీక్షలు పెట్టారు. పరీక్షలే అవన్నీ నిజాలు కావు, పరీక్షలే. అది తెలియని భక్తులు ఇక్కడ శ్రీ రమణ మహర్షి స్వరూప భగవాన్ ఇలాంటి స్వర్ణహస్తాక్షరి మాయల్లో 30 ఏళ్ళు నెలకొట్టి చెత్తకొట్టి బండకేసి ఉతికి ఇలా భక్తులను మార్చుకోవడం ఆయనకు బాగా సరదా కాబోలు. అది తెలియని భక్తులు, తడికట్టే భక్తులు బంగారమును లాంటి ఆభరణం ఉండదా, అలాగా ఆభరణాలంటే ఆభరణాలు లేకుండా బంగారం, ఆభరణంలో బంగారం ఉంటుంది కదా, కాబట్టి తనువు విడిచి తనువేది, ఈ యొక్క నేలలో తనువు ఉంది కాబట్టి సమస్త ప్రపంచము భగవత్ స్వరూపమే, అంతా రమణ భగవత్ స్వరూపమే అనే మాయలో పడిపోవడానికి చక్కగా వీలవుతుంది. తడిగట్టలేని వాడు పడిపోతారు, తప్పదు, అందులో అనుమానం ఏమీ లేదు. నేను విడిచి తనువేది ఇలాంటి మాయలు ఎందుకు చేశారంటే ఆ ప్రయత్న సాధకుడు అసలు సాధకుడా కాడా అనే టెస్టింగ్ కోసమే ఈ బోధ చేశారు అని నాకు ఇప్పుడు అర్థమైంది. 35 ఏళ్ళు తర్వాత. ఎప్పటికీ ఆ దేహేంద్రియానికి 35 ఏళ్ళు, అంతరేంద్రియానికి ఎన్నేళ్ళు, అసలు దానికి గురువు ఉన్నాడో లేడో అసలు అవన్నీ ఆ సమయంలో ఎవరికి తెలియదు కూడా. అప్పట్లో సాధకుడైతే భగవాన్ ఇలా నన్ను పరీక్ష చేయడం ఆపి, సాధకుడైతే భగవాన్ ఇలా నన్ను పరీక్ష చేయడం ఆపి, నేను విడిచి తనువేది, తనువులలో నేను ఉన్నాను, నాలో తనువు ఉంది అనేటువంటి బోధలు కూడా చేశారు. అనగా ఈ లోకమంతా తనువులతో సహా ఎవరైతే నేను అంటున్నారో వాళ్ళంతా కూడా పరబ్రహ్మ స్వరూపమే అని అక్కడ మాయ చేశారు. మాయ అది సత్యం కాదు, మాయయే. అందరూ అదే అనుకుంటారు, మేమంతా పరబ్రహ్మ స్వరూపాలమేనా అని. ఎవరికి వారు ప్రయత్నాలు చేసి సాధించుకోవలసినటువంటి ఆత్మ ముత్యాన్ని ఇక్కడ ఏం చెప్పారంటే మీరు చేసినా చేయకపోయినా మీరు పరబ్రహ్మ స్వరూపమే అని చెప్పేశారు. ఎందుకంటే వాళ్ళు తడికట్టయ్యా ఎండుకట్టయ్యా వాళ్ళే గ్రహించుకోవడానికి. ఆ బోధ ఎండుకట్టలేని వాళ్ళు గ్రహించి ఇది పరీక్షించడానికి చేసిందే, మనం కొద్దిగా ఇది చేయాలి, ప్రయత్నం చేయాలి అని చెప్పేసి అక్కడ వాళ్ళు నిర్ణయించుకొని సాధనలు చేసుకొని తర్వాత ధ్యానం చేసుకొని ఆ తర్వాత దాంట్లో చేయవలసినటువంటివన్నీ కూడా అలా చేసుకొని చివరికి ఈ బోధ తడికట్టెలకు మనకు కాదు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి అనే ఉద్దేశంతో ఏ విధంగా కళ్ళు మూసుకుంటారు, చెవులు మూసుకుంటారు, నోరు మూసుకుంటారు, అన్నీ మూసుకుంటారు, ధ్యానం చేసుకుంటూ ఉండిపోతారు. ఆ పద్ధతిలో వాళ్ళు 0.01% ఈ ప్రపంచం అంతా ఉన్నది. అటువంటి వాళ్ళు ఎండుకట్టెలుగా ఉండేవాళ్ళు 0.01%, తక్కిన వారు 99.99% తడికట్టెలే. అక్కడ భగవాన్ అందుకోసమే ఈ పరీక్ష పెట్టారు. ఎవరు ఈ పరీక్షకి పడిపోతారో చేపలుగా వాళ్ళు తడికట్టెలు. ఎవరైతే కాదురా ఇది పరీక్షించడానికి చేసిన మాయరా అని ఎవరైతే గ్రహిస్తాడో, ఎవరైతే ఎటువంటి వారైతే గ్రహిస్తారో వాళ్ళు నిలదొక్కుని వాళ్ళు ప్రయత్నాలు చేసుకుంటూ ఉంటారు జాగ్రత్తగా ఉండటం కోసం. అదే ఈ ప్రపంచ మాయల్లో పడకుండా జాగ్రత్తగా ఒక పద్ధతి, ఒక శాస్త్ర పద్ధతి ఎట్టా ఉందో దాని ప్రకారంగా ఆ ముముక్షు అనేటువంటి వాడు, తర్వాత జిజ్ఞాసు అయినటువంటి వాడు ఈ 4 లక్షణాలు అందుకోసమే పెట్టారు. 3 లక్షణాలు పెట్టారు. నిత్య వస్తువు ఏది, అనిత్య వస్తువు ఏది. వాళ్ళు తడికట్టలేని వాళ్ళు నిత్య వస్తువు ఏదో అనిత్య వస్తువు ఏదో చెప్పడం అసంభవం. ఒక నిత్య వస్తువు ఇది నిత్యము అది అనిత్యము అనే వివేకం అక్కడ అది చాలా కనుక్కోవడం చాలా కష్టం, చాలా కష్టమైనటువంటి సబ్జెక్ట్ ఇది. కాబట్టి ఇట్లాంటి ఈ 4 రకాలైనటువంటి లక్షణాలు ఎవరికి ఉంటాయో వాడు తడికట్టె నుంచి ఎండుకట్టెగా మారటానికి అవకాశం ఉంటుంది. ఎవడైతే నిత్య వస్తువు ఏదో అనిత్య వస్తువు కూడా తెలీదో వాడు జిజ్ఞాసుగా కూడా పనికిరాడు. కాబట్టి తడికట్టెలుగా ఉండిపోతాడు. నేను ఎవరినో నేను చెప్పను, 0.01% వాళ్ళకి తెలుస్తుంది. భగవాన్ ఇలా నన్ను పరీక్ష చేయడం ఆపి
నేను విడిచి తనువేది, తనువులో నేను ఉన్నాను, నాలో తనువు ఉంది అనగా ఈ లోకమంతా తనువులతో సహా ఎవరెవరు నేనంటున్నారో వాళ్ళంతా పరబ్రహ్మమే అయినట్టు మీ ఉపదేశాలు ఉన్నాయి. అవి పరీక్షించడానికి చేసి వలలో పడ్డ చేపను తినిపారేసి ఒక తడికట్టె అయిన సాధకులను రాచి రంపాన పెట్టి వాళ్ళు నాకు ఈ బ్రహ్మ విద్య వద్దు మహాప్రభో అని పారిపోయేందుకే ఈ పరీక్షించుట అనే శిక్ష తడిగట్టలకు అని ఈ విధంగా నేను మిమ్మల్ని మనస వాచ కర్మణ నమ్మాను. మీరు చెప్పేవన్నీ నిజాలు అనుకున్నాను. చాన్నాళ్ళు అలాగే ఉండిపోయాను. ప్రతి ఒక్కరిని పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తూనే ఉన్నాను. మనసులో వ్యవహారం అందు ఎలా ఉండాలో అలా ఉండేవాడు శ్రీ దోణేపూడి బాలరామూర్తి స్వరూప భగవాన్. కానీ అది అంతా మీరు ఎందుకు 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 నేను విడిచి తనువేది, తనువు తాననువాడు బంగారం ఆభరణం ఈ విధంగా మాయలు చేశారు. తడికట్టే భగవాన్ ఇచ్చిన బోధలు ఒక రకంగా ఉంటే ఆ రకంలోనే ఆ దారిలోనే పోయేవాడు ఎండుకట్టే భగవాన్ ఇచ్చిన బోధలు పరీక్షించి దానికి తగ్గట్లుగా నడుచుకునేవారు ఎండుకట్టెలు. తడికట్టె చేస్తున్నాడు. భగవాన్ ఇచ్చిన ఏ బోధనైనా అక్షరం తూచా తప్పక ఆచరిస్తూ పోవడం ఇదేమీ తెలియని తడికట్టెలు ఎందుకు పనికి రాకుండా చంకనాకిపోతారు. తనంతట తాను తెలుసుకోవాలి, తాను నుండి తాను లేవాలి. ఇది తడికట్టె నేర్చుకోవాల్సినటువంటి గుణపాఠం. తన నుండి తాను లేవాలి, ఇదే గుణపాఠం. ఎండుకట్టే భగవాన్ ఇచ్చిన బోధలు తడికట్టెలకు నాకు కాదు, నేను తడికట్టెను కాదు, నన్ను పరీక్షించడానికి చేశారు, అది నేను గమనించాను అని వారు దానికి తగ్గట్లుగా వారు స్వానుభవం సంపాదించుకొని బోధలు మాత్రం మళ్ళా భగవాన్ మాదిరి బోధలు ఇవ్వడం. ఆయన కూడా ఈ విధంగా అటువంటి వారు కూడా భక్తులను పరీక్షించినట్లే భగవాన్ అనుసరించిన విధానాలు మాత్రమే అనుసరిస్తూ ఉన్నారు. ఈ 0.01%గా ఉండేటువంటి వాళ్ళంతా కూడా ఈ విధంగా భగవాన్ల బోధలు, భగవాన్ స్వానుభవం వేరు, బోధలు వేరు. ఈ 0.01%లో ఉండేటువంటి వాళ్ళంతా కూడా అంతే. వాళ్ళ స్వానుభవం వేరు, బోధలు భగవాన్లాగా ఉంటాయి. మరో భగవాన్ కూడా అలాగే అన్నారు. ఆయన స్వానుభవం వేరు, బోధలు మళ్ళా భగవాన్లాగా ఇచ్చారు అని ఇప్పుడే సంపూర్ణంగా అర్థమైంది. పై ఇద్దరి మీద ఈ క్షణంలో బాగా కోపం వచ్చినా నన్ను ఇంత ముప్పతిప్పులు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించడం మీ లీలలు కాబోలు. 35 ఏళ్ల తర్వాత ఈ దేహేంద్రియ నామానికి అనామానికి, దేహేంద్రియ అనామానికి, అంతరింద్రియ అనామానికి, అంతరింద్రియ అనామానికి, అనామకుడికి ఈ అనుభవం ఏ అనుభవం లేనివాడికి అయినటువంటి అనుభవం లేనివాడికి ఇప్పుడు స్వేచ్ఛ వచ్చింది. ప్రారంభంలో అందరూ కూడా తడికట్టెలే. వారికి ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పేందుకే ఈ మాయలు. ప్రతి ఒక్క ఎండుకట్టే చేస్తారు, భగవాన్లను అనుసరించి చెప్తారు, ఎండుకట్టెగా మారిన నేను అలా చేయాల్సిందే. నా అనుభవం వేరు, నా బోధలు వేరు. అప్పుడు నేనేం చెప్పాలట, నాకు 99.99% హాయిగా ఉంది అని నా మనసుకి ఉంది, కానీ బయటికి మాత్రం 100% ఉంది అని మనసులో అనుకున్నా, నాకు 100% హాయిగా ఉంది అని మనసులో అనుకున్నా, బయటికి మాత్రం ఎలా చెప్పాలట, కానీ 0.01% మాత్రమే హాయిగా ఉంది, ఇంకా నేను 99.99% నా అనుభవంలో స్థిరపడాలి కదా అని నేను జడుణ్ణి, పరమమూర్ఖుణ్ణి, సంపూర్ణ అజ్ఞానిని ఇప్పుడే అసలు సెసలైన జిజ్ఞాసువు అంటే ఈ విధంగా బ్రహ్మ విద్యను తెలుసుకోవడానికి ఉపక్రమించిన వాడు అని చక్కగా వివరించగలను. ఇప్పుడు ఊపిరి పీల్చుకొని మరో భగవాన్కి ఫోన్ చేసి అక్కడికి రావాలనుంది అని అడగాలనుంది, మీతో కాసేపు గడపాలనుంది అని చెప్పాలనుంది, సత్పురుషుల సన్నిధానంలో కాసేపు గడపాలనుంది అని చెప్పాలనుంది, నన్ను అనుమతించగలరా అని అడగాలనుంది, నన్ను క్షమించగలరా అని కూడా అడగాలనుంది. నేను పరబ్రహ్మంగాను అని ప్రకటించుకుంటే నాకే చాలా మంచిది. ఎందుకంటే ప్రపంచ జ్ఞానం నాకు లేదు, శాస్త్ర జ్ఞానం నాకు లేదు, సమస్తమైన జ్ఞానాలు నాకు లేవు. పుష్కలంగా తెలిసిన వాడినే పరబ్రహ్మము అనే అసత్పురుషుడు ఈ ప్రపంచ పుష్కలంగా తెలిసిన వాడే పరబ్రహ్మము అనే అసత్పురుషుడు ఈ ప్రపంచం అంతా 99.99% నిండిపోయి ఉన్నారు. కనుక వారు నన్ను చూసే విధానం నేనే ఇదివరకే చూశా. ఇప్పుడు వారిలో మరో మార్పు వస్తుందని అనుకోవటం నా భ్రమ. తడికట్టెలెవరో
ఎండుకట్టెలు ఎవరో తెలుసుకుని వారితో అలానే వ్యవహరించాలని భగవాన్ అనుసరించిన విధానం తెలియజేస్తోంది. కనుక ఇప్పుడు నేను 99.99% ఉండేటువంటి ఈ ప్రపంచ ప్రజలందరికీ కూడా నేను చెప్పేది ఏమిటంటే, నా చివరి పలుకులు మళ్ళా ఉంటానో నేను చెప్పలేను. కాశీకి వెళ్ళిపోయిన తర్వాత నేను ఎట్టా ఉంటానో తెలియదు. నేను సంపూర్ణ జడుడను, పరమ మూర్ఖుడను, పరమ ఛాందసుడను, వ్యథవను, ఎందుకు పనికిరాని వాడను. కనుక ఈ దేహాన్ని చంపి మొక్కలు మొక్కలుగా కోయించి కాకులకు గ్రద్దలకు ఆహారం కావడానికి కాశీ వంటి మంచి పుణ్యక్షేత్రంలో ఈ కార్యం జరిగితే నేను ఆనందిస్తాను. కాశీ ప్రయాణానికి నేను సిద్ధంగా ఉన్నాను. 99.99% ప్రజలకు మాత్రమే మీరందరూ కూడా సంపూర్ణంగా ఆనందించండి. ఎందుకంటే నేను పరబ్రహ్మము కాలేదు. ఎందుకంటే నాకు సమస్త ప్రపంచ జ్ఞానము లేదు కనుక. నేను పరబ్రహ్మము కాలేదు. ఎందుకంటే సమస్తమైనటువంటి జ్ఞానము నాకు లేదు కనుక. నేను పరబ్రహ్మము కాలేదు. ఎందుకంటే మీరందరూ అనుకునేలాగా సంధ్య తెలియదు, వందనం తెలియదు, గాయత్రి తెలియదు, నా బొంద నాకేమీ తెలియదు. ఇది 99.99%కి 99% వారికి ఇది నేను ఇచ్చేటువంటి చివరి పలుకులు. కానీ 0.01% వారికి మాత్రం నేను ఇలా చెప్పదలుచుకున్నాను. ఏమి చెప్పను, మీ అందరికీ నా సాష్టాంగ దండ ప్రణామములు. ఇవి చేయటం తప్ప మీకేమీ చెప్పే స్థాయిలో నేను లేను. నేను మీ భక్తులను చేసుకోగలరేమో అని మిమ్మల్ని మనసులో ప్రార్థన చేయుచున్నాను. ఈ జన్మకు ఇది స్వస్తి. ఇట్లు 0.01% ఉండేటువంటి వారికి నేను 99.99% వారికి అహం పరమమూర్ఖః అస్మి. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం నమో భగవతే శ్రీరమణాయ.